జనరల్గా మనం చాలా రకాల కుండలు చూస్తూ ఉంటాం. కొన్ని పెద్దగా ఉంటాయి, కొన్ని చిన్న సైజులో ఉంటాయి. రకరకాల సైజులను బట్టి రకరకాల పనులకు వాటిని వాడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ తాతగారు తయారు చేస్తున్నవి చిన్ని చిన్ని కుండలు. ఇదివరకు మనం చూసినట్టయితే ఒక చెక్కలాగా ఉండేది, దాన్ని తిప్పేవాళ్ళు. ఇప్పుడు మోటార్ పద్ధతి ద్వారా ఇదంతా నడుస్తుంది. మోటార్ ఇలా తిరుగుతూ ఉండగా ఎంతో నైపుణ్యంతో, ఎంతో సమయస్ఫూర్తితో వీళ్ళు ఇది చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూసుకోవచ్చు తాతగారు ఇప్పుడు కొత్త కొని తయారు చేయబోతున్నారు. చూడండి ఎంత శ్రద్ధతో, ఎంత నైపుణ్యంతో చేస్తే అలాంటి కొండ బయటికి వస్తుందో చూడండి. కొంచెం చూస్తున్నట్లయితే కొంచెం ప్రెజర్ అప్లై చేస్తున్నారు. చిన్న హోల్లా పడింది ప్రస్తుతానికి. చూడండి ఎలా మారిపోతుందో చూడండి. నిదానంగా మీరు చూసినట్టయితే కొండ షేప్కి వచ్చేస్తుంది. ఎన్నో ఏళ్ళ నైపుణ్యత ఉంటే కానీ ఇలా చేయలేరు. ఎన్నో ఏళ్ళగా ఇదే పని చేస్తూ వీళ్ళు ఎంతోమంది ఆరోగ్యం కోసం కష్టపడుతూనే ఉన్నారు. చూడండి ఇప్పుడు మూతి భాగాన్ని సరి చేస్తున్నారు ప్రస్తుతానికి. చూడండి ఎలాంటి మిషన్లు వాడకుండా చేత్తోనే ఎంత పర్ఫెక్ట్ షేప్ ఉంది తెచ్చారో చూడండి. చూడండి రెడీ అయిపోయింది కుండ. దాన్ని ఇప్పుడు జాగ్రత్తగా అలా పక్కన పెడతారు. చూడండి ఇప్పుడు మనం చూసినట్లయితే మట్టిని ఎంత బాగా మలిచారో చూడండి. ఒక రకం కాదు, ఇన్ని రకాలుగా కుండలు చేశారు. అన్ని రకాలు. ఇది కూజా టైప్లో ఉంది, ఇవి చిన్న కుండల టైప్లో ఉన్నాయి. మనం వీటిని ఇప్పుడే ఫ్రెష్గా చేశారు. ఇప్పుడు వీటిని ఎండబెట్టిన తర్వాత వీటికి అసలైన రంగు ఈ రంగులోకి వచ్చేస్తే వీటిని ఎండబెట్టిన తర్వాత బట్టి పద్ధతి అనే పద్ధతి ద్వారా వీటిని కాలుస్తారు. ఆ బట్టి కూడా అక్కడే ఉంది. మనం కొద్దిసేపట్లో దాన్ని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ తరం వారు మట్టి కుండలో ఉన్న వాటర్ యొక్క అసలు ప్రాముఖ్యతలు ఏంటి, వాటి వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అనే విషయాన్ని మర్చిపోయి ఎప్పుడు ఫ్రిడ్జ్ వాటర్కి అలవాటు పడిపోయారు. కూలింగ్ వాటర్ అంటేనే ఫ్రిడ్జ్ వాటర్ అనేంతలా చాలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారు. కుండల్ని దాదాపుగా మర్చిపోయే పరిస్థితికి వచ్చింది. అసలు కుండ వాటర్ వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే, కుండ ఏంటంటే ఇది న్యాచురల్ ప్రాసెస్. ఎప్పుడైనా సరే న్యాచురల్ ప్రాసెస్లో వచ్చే ఏ ఫుడ్ అయినా మన ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుంది. న్యాచురల్గా వచ్చే దానికోసం చాలామంది ఎన్నో వేలు ఖర్చు పెడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు న్యాచురల్ వెజిటబుల్ చూసుకుంటే, న్యాచురల్ పాలు చూసుకుంటే, న్యాచురల్ అనే పదానికి చాలా వాల్యూ ఉంది. ఎందుకంటే న్యాచురల్ అనే పదంలో అంత బలం ఉంది. న్యాచురల్ అనే పదం మనకి అంత హెల్ప్ చేస్తుంది. ఆర్టిఫిషియల్గా కూల్ చేసేది, ఆర్టిఫిషియల్గా ఉండేది మన ఆరోగ్యానికి ఎంత నష్టం చేస్తాయో చాలామంది మనం చూస్తున్నాం హాస్పిటల్లో కేసులు. కూలింగ్ వాటర్ తాగితే ఎన్ని థ్రోట్ ఇన్ఫెక్షన్లు, ఎంతమంది అనారోగ్యం ఫాలో అవుతున్నారు. ఇక్కడ ట్రాన్సిల్స్ అనేటివి కూడా వస్తాయి మీరు కూలింగ్ వాటర్ ఎక్కువగా తాగినట్లయితే. కుండ వాటర్ వల్ల ఎన్నో బెనిఫిట్స్ అండి. ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసరికి ఇది న్యాచురల్గా కూల్ చేస్తుంది వాటర్ని. మీరు చక్కగా ఇలాంటి కుండ తీసుకొని ఇలాంటి పట్ట ఒకటి కట్టేసి రాత్రిపూట నీళ్లు పోసి ఉంచితే పొద్దున్నేకి ఫ్రిడ్జ్ వాటర్ ఏం సరిపోతుందండి ఈ వాటర్ ముందు. అంత కూల్గా ఉంటాయి. మీరు నిజంగా ఎవరైనా తెలియని వాళ్ళకి వాటర్ ఇస్తే ఫ్రిడ్జ్ వాటరే అనుకుంటారు, ఇక నమ్మేస్తారు. ఇక అలా అంత కూల్గా ఉంటాయి. అది కుండ. ఇప్పటిదాకా మనం చూసుకున్నట్లయితే ఎంతటి చక్కటి నైపుణ్యంతో కుండని ఎలా తయారు చేశారో చూసాం. అదే కుండని చాలా జాగ్రత్తగా కాల్చినప్పుడే మనకి ఒరిజినల్ కుండ, స్ట్రాంగ్ కుండ బయటపడుతుంది. ఆ కాల్చే పద్ధతిని బట్టి పద్ధతి అంటారు. ఇక్కడ మన వెనకాల చూసుకున్నట్లయితే దీన్నే బట్టి అంటారు. ఇక్కడ ఉష్ణోగ్రత ఎలా ఉందంటే అసలే ఎండాకాలం, చాలా ఎండగా, చాలా ఇక్కడికి సెగ కొడుతుంది. ఇంత ఎండలో కూడా చూసారంటే మన వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో ఒకసారి చూడండి. ఇంత ఎండని లెక్క చేయకుండా అంతటి అగ్నిలో ఇక్కడ చిన్న ఫ్యాన్ చూసాం, అది మంటని ఎన్హాన్స్ చేయడానికి ఆ ఫ్యాన్ పెట్టారు అక్కడ. ఇలా మంట వేస్తూ ఆ మంటలో కుండను కాల్చడం వల్ల కుండ స్ట్రాంగ్గా ఉంటుంది, ఎక్కువ రోజులు మన్నికి వస్తుంది, కుండను ఎక్కువ రోజులు వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదే ఓవరాల్గా బట్టి గురించి.